వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఇక్కడ మాస్ లీడర్గా గుర్తించబడతారు. ఆయనే మన అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్న. పెట్టే గుర్తు నుంచి పోటీ చేయమంటే సరే అని చెప్పేసి బీఫామ్ పంపిస్తే పోటీ చేద్దామని నేను పొద్దున్నే మన ఇదే కాంగ్రెస్ బండ్లు వాహనాలు 5-6 వాహనాలు తయారు చేసుకొని ర్యాలీగా బయలుదేరుతుంటే అనుకో 10 మంది పోలీసులు, 10 మంది అధికారులు, 10 మంది మనలాంటి వాళ్ళం పోయి ఆ పిల్లగానికి ఒక షాలు వేసి మంచి సేవ చేస్తున్నాం నాయన అని చెప్పేసి అంటాం. గంజాయి తాగి డ్రగ్స్ అమ్మేటోని ఏం చేస్తాం మనం? ఓవైసీ కాలేజు కూలగొట్టే దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా అన్నట్టుగా నాగార్జున హీరో మా రేవంత్ అన్నకు మంచి మిత్రుడు అయినా కూడా దోస్తు లేదు, ఏం లేదు. చట్టం పని చట్టం చేసుకోబోతుందని నిమ్మకాయ కొంచెం గుమ్మడికాయ పెద్దగా ఉంటుందా, నిమ్మడికాయ ఎత్తు పెద్దగా ఉంటుందా? గుమ్మడికాయ పెద్దగా ఉంటుంది. గుమ్మడికాయ లాంటి రుణమాఫీ చేసిండు, నిమ్మకాయ ఎత్తు గురించి ఇప్పుడు ఎందుకు? భువనగిరి నియోజకవర్గంలో 1,00,000 మంది బీసీలు, 1,50,000 మంది బీసీలు ఆ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, ఓసీల కోసం కొట్లాడింది కదా పెళ్లి లలిత. 16-17 ముక్కలు చేసిన కుటుంబానికి ఏం న్యాయం అని తిననీకి అన్నం లేదు ఇవాళ. నన్ను వస్తే నా రక్తం వస్తే కాంగ్రెస్ పార్టీ అన్న శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు రాత్రికి రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి బీసీవై పార్టీలో టికెట్ తెచ్చుకొని పోటీ చేసి మళ్ళీ ఎందుకు విత్డ్రా అయ్యారు? ఎందుకు బీసీ? సో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ మీడియా. నేను మీ శంకు యాదవ్. మొత్తానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఇక్కడ మాస్ లీడర్గా గుర్తించబడతారు. ఆయనే మన అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్న. అన్ని విషయాలు అన్నడిగా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే మిత్రమా. అన్న ఎలా ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందా అన్న? అంటే ఇప్పుడు అబద్ధాలు వద్దు, ప్రింట్ మీడియా ఫొటోస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ వీడియోస్ ఉంటాయి, అవి తీసుకొని మీరు వేసుకోవాలంటే. అంబర్పేట్ అంటేనే రౌడీ షీటర్లకు అడ్డా. మరి అంబర్పేట్లో 2 రౌడీ షీటర్ల పేర్లు బలంగా వినిపిస్తాయి. మరి మీ మీద రౌడీ షీట్ ఉందని కూడా అనేక మంది అంటున్నారు. అసలు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ అయింది? ఇక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేను నాయకుడిని కాదు మీ సేవకుని అనే ఫ్లెక్సీ కూడా చూడడం జరిగింది. మరి ఒక రౌడీ షీటర్ నాయకుడు లేక ఎలా ఎదిగారు? దాని వెనుకున్న కష్టమా లేకపోతే నిజంగా ఆ రౌడీ షీట్ అడ్డం పెట్టుకుని రాజకీయాలకు వచ్చారా? ఫస్ట్ మీరు అంబర్పేట్ పిఎస్కు పోవాలి. మా నియోజకవర్గం పిఎస్ అంబర్పేట్ పిఎస్కు పోయి శ్రీనివాస్ యాదవ్ మీద ఏమన్నా ఫోటో ఏమంటారు కేసులు ఉన్నాయా అని అడగాలి. పాయింట్ 1, మా ఏసీపీ ఉంటాడు, మా డీసీపీ గారు, మా ఎస్సీఐ గారు, మా కమిషనర్ గారు ఉంటారు. ఫస్ట్ నా మీద కేసులు ఉన్నాయా? అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అంటే జన్మనిచ్చిన నా తల్లి నా పేరు పెడితే ఆమె పేరు మరో జన్మనిచ్చిన నా ఊరు పేరు నేను పెట్టుకున్నా. అంబర్పేట అనగానే అంబర్పేటలో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అట్లా ఏం లేవు. ఒకప్పుడు మాజీ అంటే ఇప్పుడు చనిపోయిన మన మధ్యలో లేకున్న ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టికే ఆయననే పివి నరసింహారావు గారు. ఆయన కూడా విద్యానగర్లో కొన్ని రోజులు హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉండడం జరిగింది. అంబర్పేటలో రౌడీ షీటర్లుగా గొప్ప గొప్ప నాయకులు కూడా ఉంటారు. ఇక్కడ పరిస్థితులు వేరు. రౌడీ షీటర్లు అనేది అంబర్పేటలో లేరు. అట్లా వచ్చింది అంతే. ఎవరో ఉంటే ఒక 10 మంది 20 మంది ఉండొచ్చు తప్ప అంబర్పేటలో చాలా త్యాగాలు చేసే కుటుంబాలు ఉంటాయి. అంబర్పేటలో చాలా మందికి త్యాగం చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఇక్కడ ఈ భూములలో దానం చేసిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు అంబర్పేటలో. చాలా మందికి ఇవాళ రేపు నిర్ణయాలు వచ్చిన వాళ్ళు అంబర్పేటలో 100 మంది చెప్తుంటారు తెలియక. అంబర్పేటలో రౌడీ షీటర్ల అడ్డ కాదు, అంబర్పేటలో ధర్మాల అడ్డ. సో ఇప్పుడు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనగా 2 కాలాల్లో పోతాడు, అదేదో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటుగా అది మీరు ఎంక్వైరీ చేయాలి. ఎక్కడ ఎంక్వైరీ చేయాలంటే ఇక్కడ నాయకుడిని కాదు మీ సేవకుడిని అంటారు.
ఓకే, నాయకుడిని కాదు మీ సేవకుని అనేది 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నాను కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడు పేదలకు కుటుంబిషన్లు ఇచ్చి రౌడీ షీటర్లైనా, పేదలకు వైద్యం అందించి రౌడీ షీటర్నైనా, పేదలకు చదువు అందించి రౌడీ షీటర్నైనా, పేదలకు ఏదైనా ఆపత వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే రౌడీ షీటర్నైనా, అవన్నీ కాదు. రౌడీ షీటర్కు పైల్వాన్ అంటారు. పైల్వాన్ అంటే ఏంది, రౌడీ షీటర్ అంటే ఏంది? రౌడీ షీటర్ అంటాడు కత్తి పట్టుకుంటాడు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ పైల్వాన్. పైల్వాన్ అంటే ఏంది, దంగల్ కుస్తీ కొట్లాడతారా? మా కాందాన్లో మా అన్నదమ్ములంతా దంగల్ ఫైటర్లు, మా అన్నలంతా కుస్తీ పైల్వాన్లు. పైల్వాన్ అనగానే రౌడీ అనుకుంటారు పాపం. మీలాంటి మిత్రులు జర్నలిస్టులు, ఈ జర్నలిజం సైడ్ ఉన్న వాళ్ళంతా ఏంటంటే కొంతమందికి తెలియదు పైల్వాన్కు రౌడీ షీటర్కు తేడాది. రౌడీ షీటర్ అంటోడు వసూల్ మ్యాన్. పైల్వాన్ అనే వ్యక్తి ఎవరంటే కుస్తీలు కొట్లాడి దంగలు కొట్లాడిన వాళ్ళకు వీళ్ళు స్పోర్ట్స్ కోటాలో బ్యాంకులలో పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది నేను వివరించి చెప్తున్నా. ఇక్కడ మా నాయన నేర్పిన నీతి, మా అన్నలు నేర్పిన నీతి అయినవచ్చు. మా అన్న మిత్రులు నన్ను చిన్నప్పటి నుంచి అమ్మ నాయన లెక్క చూసుకున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను బాగా ప్రేమించేది ఏంటంటే, వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఒక తెల్ల పేపర్ పెన్ ఇచ్చి ఈరోజు అంబర్పేట నియోజకవర్గం యావత్ తెలంగాణకు పోతే ఎక్కడైనా ప్రతి ఊరికి పోయి శ్రీనివాస్ యాదవ్ ఎట్లా అంటాడు అని చెప్పేసి ప్రతి గల్లీకి పోయి అడిగితే, నన్ను మోసం చేసి నన్ను ఒక రోజు పేపర్ రాసుకొస్తే ఆ పేపర్ కట్టుబడి మీరు చెప్పింది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకు అంటే ప్రత్యేకమంది చాలామంది చెప్తుంటారు, వాడిని తొక్కుతాము, ఇన్ని తొక్కుతాము, ఇది తొక్కడానికి ఎవరు వ్యవస్థ కాదు. సో ఇట్లాంటివి చాలామంది బ్లేమ్ చేస్తుంటారు. సో దీనికి నేను కట్టుబడి ఉంటా. దేనికైనా కానీ నా మీద డిపార్ట్మెంట్ ఊకనే ఉండదు కదా. సరే ఇలా రూలింగ్లో ఉన్నా, నా రూలింగ్లో 10 ఏళ్ళు ఉన్నా, అంతకుముందుకు రూలింగ్లో 10 ఏళ్ళు ఉన్నా, నాకు తెలియనప్పుడు ఒక 5 ఏళ్ళు ఉన్నా. అంటే 25 ఏళ్ళ జీవితంలో 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న, 10 ఏళ్ళు పవర్లో ఉన్న, 5 ఏళ్ళేమో టీనేజ్లో స్టూడెంట్ లీడర్గా ఉన్నా. సో పైల్వాన్ అనేది కాదు, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ 100% టక్కర్ పైల్వాన్. పైల్వాన్ అంటే ఏంది, కుస్తీ పైల్వాన్. కుస్తీలు చేసిన తర్వాత రాజకీయాలలో కుస్తీ, అంతే తప్ప. మీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వల్ల మొన్న ఎమ్మెల్యే సీట్ కోల్పోయారు అనడానికి కారణం ఏంటి? అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే నాకు అర్థం కాదు. నోటికి వచ్చినట్టు తిడతారు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు. పెద్ద లేదు చిన్న లేదు, ఒక సీనియర్ విహెచ్ గారిని పట్టుకొని ముసలాయన ఆయన మా తాత. అంటే ముసలాయన వచ్చా తాత అయితే మాత్రం తాత. ఇప్పుడు మన తాత ఉంటాడు, సొంతం తాత అనుకో, ముసలాడు ఎడుకోబోతున్నామంట నవ్వుకుంటాం మనవాడు. ఆయన నాకు మా తాతకు మంచి చాణక్యం ఉంటుంది. హనుమంతరావు అనే వ్యక్తి బీసీ లీడర్. హనుమంతరావు ఇంటి మీద మీరు దాడి ఎందుకు చేయించారు తాత అన్న? దాడి చేయించారు కాబట్టి మీ ఎమ్మెల్యే టికెట్ కోల్పోయారని అందరూ అంటున్నారు. మీ పార్టీలో ఉన్న సీనియర్లు కూడా అంటున్నారు. చిన్న విషయం ఏంటంటే, హనుమంతరావు అన్న అనేట ఆయన మా పెద్ద ఆయనకు మా తాతలకు మంచి దోస్తు. హనుమంతరావు అంటే ఆయన ఒక బీసీ లీడర్, 100 మంది బీసీలను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు. హనుమంతరావు అనే వ్యక్తి చాలా వైజాగ్ నుంచి తీసుకుంటే రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు కొన్ని 100 మంది బీసీ లీడర్లను, ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి అట్లాంటి ఓసీ నాయకులను కూడా తయారు చేసినారు. అదంతా ఏదో కాంట్రవర్సీ తీసుకొని మీడియాలో ఇదంతా ఏదో హనుమంత్ తాతకు నాకు అన్నీ ఏదో హనుమంత్ అన్న అంటే బాగా ఇష్టం. కాకుంటే నేను పోను ఆయన కాడికి. ఎందుకు పోనంటే వాళ్ళ చాలామంది ఆయన కాడు ఉంటారు. మనం ఏదో జనాలకు సేవ చేయాలి. నేను ఎక్కడైనా కూడా బీసీ నాయకత్వాన్ని కాపాడుకోవాలి, బహుజన నాయకత్వాన్ని కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ జెండాని వదలకుండా పనిచేయాలనేది లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన నా రక్తము నన్ను పోస్తే నా రక్తం వస్తే కాంగ్రెస్ పార్టీ అన్న శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు రాత్రికి రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి బీసీవై పార్టీలో టికెట్ తెచ్చుకొని పోటీ చేసి మళ్ళీ ఎందుకు విత్డ్రా అయ్యారు? ఎందుకు బీసీవై పార్టీలో పైసలు లేదా? పాపం రేవంత్ అన్న నాకు ఎక్కడ మోసం చేయదు. నేను ఇప్పటికి కూడా ఒక ఫ్రేమ్ ఉంటుంది లోపల. రేవంత్ అన్న పార్టీలకు వచ్చిన రోజు ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ రెడ్డి అన్న గారితోనే సాధ్యం. అంటే ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ రెడ్డి అన్న గారితోనే రాసిన, ఇయ్యాల కాదు. ఆ ప్రింట్ ఫోటో చూపిస్తాను నీకు. 4-5 ఏళ్ళ 10 ఏళ్ళ కింద స్టోరీ. ఆయన రాబోతున్నప్పుడు ఏం రాసినా, వచ్చేటప్పుడు ఏం రాసిన. పాయింట్ 1 అది పక్కకు ఒకటి పెడితే. రెండోది, నేను బీసీవై పార్టీలకు పోవడం ఒకటే రోజు నైట్ పోయినా. ఎందుకు పోయినా అంటే నేను ఎమ్మెల్యే పోటీ చేయాలని అంబర్పేటలో పెట్టుకున్న తర్వాత నేను 100% పోటీ చేయాలి, తప్పదు. ఇన్నేళ్ళు సేవ చేసిన కదా, కంపల్సరీ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ అన్యాయం చేసింది అన్నాను, మనుషులు అన్యాయం చేసినట్ట. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అన్యాయం చేయలేదు. ఎందుకంటే యాదవ్ కుటుంబంలో పుట్టిన, ఇంత పెద్ద జాతిలో పుట్టిన ఒక బిడ్డకు
ఏ వాళ్ళు కూడా ఏఐసిసి వరకు పోలేదు ఇంతవరకు. ఆ యాదవులలో అక్కడ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలైనా ఎవరు పోలే. ఆ స్థాయికి పోయినట్టే సోనియా గాంధీ మేడం చేతుల మీదకి కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ చేతుల మీద నేను లెటర్ తెచ్చుకోవడం జరిగింది. కేసీ వేణుగోపాల్ అయినా ఖర్గే గారి చేతుల నుంచి. సో ఇక్కడ నేను ఏమంటున్నట్టు ఇక్కడ నాకు కూడా ఎవరు అన్యాయం చేయలేదు, అక్కడ ఎవరేం చేయలేదు. పార్టీ ఏలే కొంతమంది వ్యక్తులు టికెట్ ఆపి ఉండొచ్చు, వాళ్ళ పేర్లు మీకు తెలుసు, నాకు తెలుసు. ఇట్లా ఇప్పుడు సేవకునికి రాజకీయం అవసరమా? ఎమ్మెల్యే అయితేనే సేవ చేస్తారా? ఎమ్మెల్యే కాకుండా కూడా చేయొచ్చు కదా, ఎందుకు శ్రీనివాస్ యాదవ్ గారు? అందుకనే పార్టీలకు రాగానే నేను అడగలే టికెట్. పార్టీలకు రాకముందు కొంతమంది ఇదే నువ్వు పార్లమెంట్ లాంగ్వేజ్ అంటావు అది వస్తుంది. పని పాట లేని గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ కాగా నాకు టికెట్ ఇస్తా వచ్చి పోటీ చేస్తానేటట్టు వాళ్ళ లెక్క కాదు, సినిమా హీరోల లెక్క కాదు, బిజినెస్ మ్యాన్ లెక్క కాదు. నేను 25 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకుంటే బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు నాకు పాత మిత్రుడు ఉంటే, అన్న నేను పార్టీలో నేను మా పార్టీ నుంచి చెరుకు రైతు గుర్తు అందరికి అన్నం పెట్టే గుర్తు నుంచి పోటీ చేయమంటే సరే అని చెప్పేసి బీఫామ్ పంపిస్తే పోటీ చేద్దామని నేను పొద్దున్నే మన ఇదే కాంగ్రెస్ బండ్లు వాహనాలు 5-6 వాహనాలు తయారు చేసుకొని ర్యాలీగా బయలుదేరుతుంటే అప్పుడు మేమంటే ఫోన్ వచ్చి ఢిల్లీ నుంచి మీరు పోటీ చేయొద్దు, పార్టీకి పనిచేయాలంటే చాలా హైకమాండ్ నన్ను ప్రేమించింది ఆనాడు కాబట్టికే బీసీ బిడ్డని ఓ యాదవ్ బిడ్డని అంత పైకి తీసుకుపోయింది కాబట్టికే నేను వాళ్ళని మాటకు నేను కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి మళ్ళా బట్టి సార్కైనా మదన్నకైనా అనేక నియోజకవర్గాలు తిరిగి పనిచేసి గెలిచిన వాళ్ళకు మొత్తం తిరిగిన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో 2-3 వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు కూడా చూసిన ముఖ్యమంత్రి ఫోటోనేమో చిన్నగా వేసారు, ఉప ముఖ్యమంత్రి ఫోటోనేమో పెద్దగా వేసారు. అంటే మీ పార్టీలో క్లాషెస్ నడుస్తున్నాయంటానికి ఆ ఫ్లెక్సీ నిదర్శనం. ఇప్పుడు నేను లోపల ఇంకో రూమ్ ఉంటుంది నాది, అలా రేవంత్ అన్న ఫోటో పెద్దగా ఉంటుంది. ఇప్పుడు బయట బట్టి సార్ పెద్ద ఫోటో పెద్దగా ఉంటుంది. ఇటు సైడ్ ఒక ఫ్లెక్స్ ఉంటుంది, ఆడ మదన్న ఫోటో ఉంటుంది, అలా అదేని మా మహేష్ కుమార్ గౌడ్ది ఉంటుంది, అటు పోతే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా నీకు ఫోటో చూపిస్తా, ఆయనది ఉంటుంది, మా చింతామోహన్ సార్ది ఉంటుంది, అజయ్ సింగ్ యాదవ్ ఉంటుంది. మరి ఇలా 10 నువ్వు 2-3 వర్గాలు అన్నావు, 15 మంది 20 మంది ఫోటోస్ వేసినావు. మరి అలా 20 వర్గాలు అయితే లేవు కదా. ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నాకు గాంధీ తాత ఇష్టం, అంతకంటే మళ్ళీ తర్వాత అంబేద్కర్ సార్ మస్తు ఇష్టం, సుభాష్ చంద్రబోస్ ఇష్టం, జ్యోతిరావు పూలే ఇష్టం, సాహు మహారాజ్ ఇష్టం, కాంచీరామ్ సార్ కూడా ఇష్టం, ములాయం లాలు కూడా ఇష్టం. ఇష్టం వేరు, ప్రేమ వేరు, భావాలు అది ప్రజెంటేషన్లో అక్కడ మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. నేను పార్టీకి కట్టుబడి ఉన్నా. ఎందుకు పోయినో బీసీవై పార్టీకి అన్నారు అది, కానీ ఎందుకు ఇయలే టికెట్ అని ఎందుకు అడుగుతలేదు? ఇన్నేళ్ళు కష్టపడ్డావు, పార్టీని 10 సార్లు తిట్టిపోయినోనికి వస్తే టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అమర్పేట శ్రీనివాస్ యాదవ్ నాకు రేవంత్ అన్న డైరెక్ట్గా చెప్పిండు ఏమనంటే 100% టికెట్ అన్నారు. ఆయన మోసం చేయలే, ఎవరు మోసం చేయలే. ఎక్కడో చిన్న మిస్టేక్ జరుగుంటుంది. మిస్టేక్ జరిగిందంటే బిజినెస్ మ్యాన్ పోయి ఏం చేసిండు. సో అది జరుగుతుంటాయి అప్పుడప్పుడు. రావాలనే రూల్ లేదు, రావద్దనే రూల్ లేదు. నేను కట్టుబడి ఉన్నా. ఈ రోజు కాకుండా రేపు 100% పోటీ చేస్తా, గెలుస్తా. అది కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, మళ్ళీ ఇండిపెండెంట్ కూడా ఉండొచ్చు. దానికి మళ్ళీ నేను నెక్స్ట్ టైం అయితే వినేది లేదు, చేసేది. అంటే గత మొన్న ఎలక్షన్లో కూడా ఇదే మాట చెప్పారు. రేవంత్ రెడ్డి మీ టికెట్ ఆపిండు, ఇక్కడ వాళ్ళ చుట్టము వాళ్ళకు దగ్గర ఫ్రెండ్ కాబట్టి ఆయన కాడ డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి గారు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ బీసీ కాబట్టి ఆపిండని నేను అంటున్నా, మీరేమంటారు? బీసీలకు టికెట్ ఆపిండంటే బిర్లలే టికెట్ ఇవ్వలేదా, షాద్దార్ మిత్రునికి టికెట్ ఇవ్వలేదా, మా ఎస్సీలలో మందుల సాయం అట్లా ఏముండదు. రేవంత్ అనే వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి చూసినావు అనుకో, రేవంత్ రెడ్డి అన్న గుణం మంచిది. ఒక్కొక్కసారి రాహుల్ గాంధీ చెప్తేనే టికెట్లు రావు, రాహుల్ గాంధీ గారు చెప్తేనే టికెట్లు రావు. అట్లాంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్కసారి రేవంత్ అన్న చేతిలో వన్ సైడ్ లేదు, ఆయన ప్రాంతీయ పార్టీ కాదు, ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీ. నేను ఎట్లా కార్యకర్తనే రేవంత్ అన్న అట్లే కార్యకర్త. కాకుండా ఆయనకు ఒక సీఎం బాధ్యతలు పార్టీ కట్టుబాటు అప్పచెప్పింది, మేము దానికి కట్టుబడి ఆయనను గౌరవించుకోవాలి. ఆయన పోస్ట్ దిగినప్పుడు పోస్ట్ లేనప్పుడు మాలాంటి సామాన్య కార్యకర్త. నేను ఏఐసిసిలో ఉన్నా, ఆయన సీఎంగా ఉన్నాడు. నేను పార్టీకే పనిచేస్తున్నా, ఆయన పార్టీకే పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి అన్న అన్నం తినక ఆయనకు ఇష్యూలు పాదయాత్ర చేసేటప్పుడు బట్టి సార్కి ఇద్దరికి డాక్టర్లు నడవద్దని చెప్పారు, అయినా కూడా నడిచారు. సో రేవంత్ రెడ్డికి శ్రీనివాస్ యాదవ్కు రేవంత్ అన్నకు మంచి అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది. బట్టి సార్కు ఒక కొడుకు ప్లేస్ అన్నదమ్ముల అనుబంధం ఉంటే టికెట్ ఎందుకు? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ఓనరే చెప్తే ఒక్కొక్కసారి టికెట్లు రావు.
మా అంబర్పేటలో నాసర్ భాయ్ అని ఉంటాడు. మా నాసర్ భాయ్ పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ ఎమ్మడి తిరుగుతాడు నాతో పాటుగా. నేను ఎట్లా తిరుగుతాను అట్లనే తిరుగుతాడు. ఆయనకు 3 సార్లు టికెట్ రాలేదు. దానికి ఎందుకు రాలేదు? పొద్దున్న లేస్తే మదియాష్కి గౌడ్ గారు ఇవ్వాలా, పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ ఎక్కడ పడుకుంటే అక్కడనే పడుకుంటాడు మదన్న. ఆయనకు కూడా పీసీసీ రాలేదు. దానికి ఏముండదు, పార్టీ నిర్ణయాల మీద ఉంటుంది. పార్టీ నిర్ణయించేది పైన హైకమాండ్, కొంత చాము సిడబ్ల్యూసీ కమిటీ, బీసీసీఎల్, ఎస్సీసీఎల్, మైనార్టీ సెల్ కమిటీలు అవన్నీ డేటా తీసుకొని దాన్ని ఇంటెలిజెన్స్ లీడ్ చేస్తారు. ఓకే, ఢిల్లీ వేదికగా మళ్ళీ అడుగుతున్నానా, ఢిల్లీ వేదికగా ఖర్గే గారికి, రేవంత్ గారికి శ్రీనివాస్ యాదవ్ పొగబెడుతున్నాను వలన అని అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరు ఈ వద్దు బ్రదర్, ఎందుకంటే తప్పు విషయం. రేవంత్ అన్నతో నాకేం లేదు. మళ్ళీ మీరు ఇటు పోయి ఏదో అవుతుంది, ఏం లేదు. ఆల్రెడీ బీసీల ఒక సామాజిక వర్గం కోసం అందరూ ఎవరు లేని నిర్ణయాలు బీసీలల్లో కార్పొరేషన్ చైర్మన్లు తెచ్చిండు రేవంత్ అన్న బట్టి సార్. కార్పొరేషన్ చైర్మన్లు తెచ్చిండు, ఎంత గొప్ప విషయం. నువ్వు పోరాడాలి, అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, ఎంతో పోరాడితే కొట్లాడితే కార్పొరేషన్ చైర్మన్ అవుతుంది కులానికి. ఇలా మన గంగపుత్ర మిత్రులకు, మా మిత్రుడు మెట్టుషాయి చైర్మన్, ఎస్సీ ఎస్టీ బీసీలకు చైర్మన్లు ఇచ్చిండు, ముదిరాజులకు చైర్మన్లు ఇచ్చారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అమలు ఇవన్నీ చైర్మన్గా ఇస్తున్నాడు. బీసీలలో మీరు కూడా ఎందుకు అనామకులు లేకుంటారు? మీ యొక్క స్వతంత్రం అంటే ప్రత్యేక హోదాని ఇప్పుడు ఆంధ్రాలు అంటున్నాడు, ఆ చైర్మన్ అంటే ప్రత్యేక హోదా అన్నట్టు. నీ సామాజిక వర్గానికి ఎన్ని ఫండ్స్ కొట్లాడు నేను ఇస్తా అంటారు. అట్లా రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తానని హామీ ఇచ్చారు. కులగణన మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందా? ఇప్పుడు డబ్ల్యూఎస్ఈ అని ఒకటి మీకు ఐడియా ఉంది? ఈడబ్ల్యూఎస్ మీద పోరాటం చేసింది నేషనల్లో. మీరు చెప్పారు మీడియా మిత్రులు, మీకు అందరికి అర్థం ఉంటుంది కదా. ఈడబ్ల్యూఎస్ అనేది పోరాటం తీసుకొచ్చింది, కులగణన అనేది పోరాటం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. అయితే ఈడబ్ల్యూఎస్ మీద కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి కమిటీ తీసుకొచ్చింది. దాని మీద పోరాటం చేసింది కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్. దేని మీద అంటే ఈ వచ్చిన 35 మహిళల రిజర్వేషన్లలో కూడా అగ్రకులాలకు దక్తయ్యమని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇయ్యమని చెప్పిండు. మళ్ళా ఇక్కడ ఎంత గొప్ప నిర్ణయం చూడు కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలలో కూడా 35% రిజర్వేషన్, 35. అంటే ఆ రిజర్వేషన్ల కోసం కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం అయింది ఇలా గొప్ప నిర్ణయం చెప్పుకున్నాం సార్. అంతవరకు పార్టీ నిర్ణయాలు తీసుకొస్తే కులగణన కంపల్సరీ జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీలో 100%. అది కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. ఏదో అబద్ధాలు చెప్పడానికి బీజేపీ పార్టీ కాదు, మోసాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కాదు. సో ఈ పార్టీలను ఏం చేసినాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం, దాని మీద మంచి చర్చ కూడా. సో కులగణన అవుతుంది, లేడీస్ రిజర్వేషన్లలో కంపల్సరీ న్యాయం జరుగుతుంది. 100% కేంద్రంలో వచ్చిన రోజు స్టేట్లో ఏదైతే 6 పథకాల గ్యారంటీలు, రుణమాఫీలు, ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి 10 ఏళ్ళు పాలించినాక ఇక్కడ రుణమాఫీలు ఏమాత్రం కూడా కాలేదు. ఆయన అట్లాంటి రుణమాఫీ ఎంత గొప్పగా చేసిండు రేవంత్ అన్న. ఎప్పుడు 10కి 8 నెలలు అవుతుంది. దానికి ఆయన 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేకపోయాడు. దాన్ని అడిగినాడు ఎవరు లేడు. మీలాంటి మీడియా మిత్రులు లేరు, ప్రింట్ మీడియా లేదు, జనాలు లేరు, యువకులు ఒక్కళ్ళే అడిగారు, స్టూడెంట్స్. సో దాని మీద 100% కులగణన అవుతుంది. కులగణనతో పాటు ఈడబ్ల్యూఎస్ ఇది అవుతుంది. దాని తర్వాత అన్ని పథకాలు తెలంగాణ గొప్ప తెలంగాణ చరిత్రనే అలాగే చేసి తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఇచ్చినటువంటి గొప్ప కాంగ్రెస్ పార్టీ 100% నిర్ణయాల మీద కట్టుబడి. అంటే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే శ్రీనివాస్ యాదవ్ అనగానే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు అనగానే మీరు ఇంత సాఫ్ట్గా మాట్లాడతారు. అట్లేముండదు. మీరు మొత్తం దూసుకుపోతారు. మీ ఫ్లెక్సీలో కూడా ఉంది మాస్ లీడర్ అని. ఆ మాస్ లీడర్ అని ఉంది. మీరు ఫెరోజ్ ఖాన్ కూడా చేసుకున్నారు. ఫెరోజ్ ఖాన్ మీద కూడా అనే ఆరోపణ కూడా ఉంది. ఫెరోజ్ మంచి దోస్తు, ఫెరోజ్ మంచి దోస్తు. ఇప్పుడు మాస్ లీడర్ అనడానికి గల కారణాలు ఏంటి? మాస్ లీడర్ అంటే ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి అది తప్పు విషయం. మీరేం చదువుకురో, జర్నలిజం చేసిరో లేదో మిత్రమా, మీకు తెలియదు ఏంటంటే మాస్ లీడర్ అంటే ఏంటంటే ప్రజల సమక్షంలో, ప్రజల సమస్యలలో ప్రతి గల్లీలో నిలబడి ఏమయ్యా అధికారి చేస్తావా లేదా అని రుబాబు గడిగేటోడు మాస్ లీడర్. అదే క్లాస్ లీడర్ ఏంటంటే కొంతమందికి రాజకీయం తెలియక కార్లలోనే తిరిగి ఇట్లా ఊపుకుంటూ పోతాడు చూడు, వాడు క్లాస్ లీడర్. ఎప్పుడో ఒకసారి మెరుపు వస్తుంది చూడు వాన పడ్డప్పుడు, వాడు క్లాస్ లీడర్. వానికి మాకు తేడా ఏంటంటే మేము జనాలలో అరుగుల మీద కూర్చున్న వాళ్ళకి, అమ్మల కాంచి, అన్నదమ్ముల కాంచి, చిన్నోళ్ళు పెద్దోళ్ళ కాంచి, ఎవ్రీథింగ్ ఎవరైనా ఉండని
అన్న అమ్మ బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, చెల్లె బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అన్న బాగున్నావా, వదిన బాగున్నావా, ఇట్లా వరుసలు కలుపుకుంటూ పోయి అక్కడ నిలబడి ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి, అక్కడ లైట్ సమస్యలు ఉంటాయి, అక్కడ రోడ్డు సమస్యలు ఉంటాయి, అక్కడ మున్సిపాలిటీలో ఏదైనా కంప్లైంట్ ఉంటే స్ట్రీట్ లైట్ల సమస్యలు ఉంటాయి, అక్కడ ఇవన్నీ కాకుండా రోడ్డు కాంట్రాక్టర్లు రోడ్డు బాగా వేయకుండా నిలదీసి బిల్లులకు ఆ బిల్లులు రాకుండా ఈ రోడ్డు బాగాలేదే అని చెప్పేసి వారి మీద కంప్లైంట్ రేజ్ చేసి నిరంతరం జనాలలో ఉంటాడు మాస్ లీడర్. రాష్ట్రంలో హైడ్రా అనేది బాగా పెద్ద ఇష్యూ అవుతుంది. మన నాగార్జున గారిది కూడా కూలగొట్టింది. ఓవైసీ కాలేజ్ ఉంది, ఓవైసీ కాలేజీని కూలగొట్టే దమ్ము రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓవైసీ మంచి మిత్రులని కూడా చాలా అనేక సందర్భాలలో మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవైసీ కాలేజ్ కూలగొట్టే దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా? ఫస్ట్ వన్, రేవంత్ రెడ్డి అసోయుద్దీన్ ఓఎస్సీ అంటూ దోస్తులు కాదు. ఎందుకు కాదు అంటే ఓఎస్సీ అసోయుద్దీన్ ఓఎస్సీ ఎవరి సైడ్ ఉన్నాడు మొన్నటి వరకు? బీఆర్ఎస్ సైడ్. రేవంత్ రెడ్డి అన్న ఇటు సైడ్. పాయింట్ వన్, కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నాడు. టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్లో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి సీఎంగా ఉన్నాడు. మొన్న 2 నెలల కింద ఓఎస్సీ అక్బరుద్దీన్ ఓఎస్సీ గారికి సరే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు చేసే పనులు అమలు 6 గ్యారంటీల మీద నమ్మకం వచ్చి వచ్చినట్టు మాకు కూడా ముస్లింలకు ఏదో న్యాయం జరుగుతుంది అని. అంటే ఓఎస్సీ కోసం ముస్లింలకు చేయం, ముస్లింల మీద ప్రేమతో మేము పనిచేస్తాం. అన్ని కమ్యూనిటీలు, నాట్ ఓన్లీ ముస్లిం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటాం, అందుకే కాంగ్రెస్ పార్టీ. పాయింట్ వన్, ఓఎస్సీ కాలేజీ కూలగొట్టడానికి అది విద్యా కళాశాల. అంటే అక్కడ ఒక బడి అంటే ఒక కాలేజ్, మెడికల్ కాలేజో ఇంటర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో సడన్గా వాళ్ళది ఒక 5 ఏళ్ళ కోర్స్ ఉంటుంది మెడికల్. బీటెక్ అనుకో 4 ఏళ్ళు, డిగ్రీ అయితే 3 ఏళ్ళు ఇట్లా ఉంటుంది. సో ఈ డిగ్రీ కాలేజీలు ఈ కాలేజీలలో ఏమైపోతుంది అంటే ఆ కాలేజ్ ఉన్నప్పుడు ఎమ్మటే పిల్లల్ని ఏడికి పంపిస్తాం, భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మొత్తం మిత్రం హీరో నాగార్జున ఉన్నాడు. హీరో నాగార్జున అనే వ్యక్తి ఆయన ఒక ఫంక్షన్ అయినప్పుడు పోయి కూలగొడితే తప్పు, ఫంక్షన్ లేనప్పుడు కూలగొడితే అది FTL. అక్కడ చెరువుల పక్కకు హైడ్రా అనేది అది నీదుండని నాదుండని. హీరో నాగార్జున అంటే పెద్ద హీరో, వాళ్ళ నాయన ఏఎన్ఆర్ హీరో. ఆలతా నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయనదే కాదనుకోని అన్నట్టుగా నాగార్జున హీరో, మా రేవంత్ అన్నకు మంచి మిత్రుడు. అయినా కూడా దోస్తు లేదు, ఏం లేదు, చట్టం పని చట్టం చేసుకోబోతుందని నీట్గా చెప్పిండు. నోటీసులు ఇచ్చి FTL ల్యాండ్లో కొంతమంది బిల్డర్స్ ఆ గుడిసెలు వేపేయడం జరుగుతుంది. పాత ఇళ్ళని ఏమంటలేడు ఆయన, మొన్న కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఒక మహిళ ఏడ్చుకుంటా, మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాం, మేము కొనుక్కున్నామో, మాకు మా పిల్లలు స్కూల్ బుక్స్ పోయిన పిల్లలు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళ చదువు కదా ఆ పిల్లల్ని. ఓఎస్సీ కాలేజ్ కాబట్టి. ఊర్లో ఎన్ని ఎకరాల పొలం ఉంది నీకు? నాకు 7 ఎకరాల పొలం. 10 ఎకరాల కబ్జాలు ఉంటే ఏం చేస్తాడు MRO వచ్చి? గవర్నమెంట్ వచ్చి సీజ్ చేశారు. ఇప్పుడు అది చేసేది అదే. ఇప్పుడు అంటే నా పొలం కాడికి వచ్చి ఒకవేళ నేను కబ్జాలు ఉంటే గవర్నమెంట్ MRO వచ్చి సీజ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ పేదోళ్ళు కాబట్టి వాళ్ళు సీజ్ చేస్తారు. ఓవైసీని ముట్టుకునే దమ్ము లేదు కాబట్టి మరి అక్కడ చదువు గుర్తొచ్చింది, ఇక్కడ మాత్రం వాళ్ళ బాధ్యత గుర్తురాలేదు. మళ్ళీ నేను ఏమంటున్నా, బాధ్యతలు కొనుక్కున్నప్పుడు తప్పుడు రూట్ లో పోయారు. ఒక గంజాయి తాగే పిల్లగాన్ని ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టిరు అనుకో, అన్నదానం అవుతుంది వినాయక చవితి. చేనెంబర్ చివరసలు ఒక 10 క్వింటాల బియ్యం వేసి అన్నం పెట్టిరు అనుకో, 10 మంది పోలీసు వాళ్ళు, 10 మంది అధికారులు, 10 మంది మనలాంటి వాళ్ళం పోయి ఆ పిల్లగానికి ఒక షాలు వేసి మంచి సేవ చేస్తున్నాం నాయన అని చెప్పేసి అంటాం. గంజాయి తాగి డ్రగ్స్ అమ్మేటోని ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని రిమైండ్ చేయాలి, వాళ్ళని జైల్లో. అంతే కదా. అది తప్పుడు దారిలో అక్కడ ఏదైతే ల్యాండ్స్ మీద కడతారో అది FTL ల్యాండ్ చెరువు పక్కకు ఉంటే మీకే ప్రాణానికి హాని తీసేస్తున్నాం తప్ప. మొన్న 2018-19లో వరదలు వచ్చినప్పుడు అంతా మోసపోయిన ఎవరు వాళ్ళే కదా. పర్మిషన్స్ ఇచ్చిన ల్యాండ్స్ కంటే BRS కదా. ఇప్పుడు పేదోళ్ళు ఇప్పుడు మా దగ్గర కమలానగర్ 10 ఏళ్ల కింద లేదు, కమలానగర్ వచ్చింది, రేపు కాలువ ఫుల్ వచ్చింది అనుకో, కమలానగర్ మొత్తం కొట్టుకుపోతుంది. అంటే మొత్తం అంటే నీళ్ళు వస్తాయి ఆ ఏరియాలో. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నాం, కాలువకు దూరం ఉంది, కొట్లాడుతున్నాం ప్రజల పక్షాన. ఒకవేళ మంచిగా ఉండి కాలువకు దూరంగా ఉండి కావాలనుకున్న కొడితే మాలాంటి వాళ్ళం రాజీనామా చేసి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు డ్రగ్స్ అమ్మి గంజాయి తాగేటోనికి పోరానికి ఎంకరేజ్ చేస్తామా, 10 మందికి సేవ చేసి అన్నం పెట్టేటోనికి చేస్తామా?
10 మందికే కదా. సేవ ఇప్పుడు హైడ్రా అనేది 10 మందికి సేవ చేసేటోళ్ళకు నీకు రూల్ ప్రకారంగా ఉన్నది ముట్టుకుంటలేదు. హైడ్రా అనేది ఎక్కడైతే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అనేక కబ్జాలు చేసింది కదా, మాకు తెలియదు కదా. మీరు కూడా చెప్పినారు కదా బీఆర్ఎస్ వాళ్ళు చేసినారు. ఇప్పుడు అంటే మా దగ్గర మొత్తం అంటలేదు, వాళ్ళని జైలు పెట్టే కార్యక్రమం ఏమన్నా అన్నైతే పాత ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఎంపీడీ మొత్తం టోటల్గా నోటీసులు కూడా పోతున్నాయి కదా, చూస్తున్నాం కదా. ఎందుకు అయితే ఈ ఏదైతే పథకాలు అమల్లో కూడా రాలేదు, రైతు బంధు రాలేదు, రుణమాఫీ పూర్తిగా కాలేదు, సైడ్ ట్రాక్ పట్టిస్తానికి హైడ్రా డ్రామా అంటున్నా. గుమ్మడికాయ పెద్దదా నిమ్మకాయ ఎత్తు పెద్దదా? నిమ్మకాయ కొంచెం గుమ్మడికాయ పెద్దగా ఉంటుందా, నిమ్మడికాయ ఎత్తు పెద్దగా ఉంటుందా? గుమ్మడికాయ పెద్దగా ఉంటుంది. గుమ్మడికాయ లాంటి రుణమాఫీ చేసిండు, నిమ్మకాయ ఎత్తు గురించి ఇప్పుడు ఎందుకు ఇస్తాం? అది కూడా ఇస్తాం, నిమ్మకాయ ఎత్తును కూడా మేమే మింగేయం కేసీఆర్ లెక్క, కానీ 100% ఇస్తాం. బక్కపలసకున్నా కూడా బహుగుణ మింగే రకమైన, కానీ మేము అట్లా కాదు, బక్కగుణ లాగున్నా బహుగుణ ప్రజలకే ఇస్తాం. సో నేనేమంటున్నా అంటే గుమ్మడికాయ లాంటి ఒక పెద్ద రుణమాఫీ 10 ఏళ్ల పాలనలో చేయని కేసీఆర్ సింగిల్ మాటతోని మా రేవంత్ అన్న భుజం మీద వేసుకొని ధైర్యాన్ని హైకమాండ్ నొప్పించి చేసిండు సింగిల్గా. అంత గొప్ప ప్రోగ్రామ్ని ఒప్పుకోరు మీరు. ఇలా మీ నల్గొండ జిల్లా కదా, నల్గొండ జిల్లాలో ఒక ఆడామనంటే 25 ఏళ్ళ నుంచి ఇరానీ ఛాయ తాగాలనుకుంటుందంట. 25 ఏళ్ళ నుంచి ఆమె పెళ్ళప్పటి నుంచి ఇరానీ ఛాయ తాగుదాం అనుకుంటుందంట. ఓ రోజు టైం ఉండలేదంట, టైం ఉంటే పైసలు ఉండలేవంట, పైసలు ఉన్న రోజు భర్త ఇంట్లో ఉంటుండంట. అంటే ఏదన్నా డ్యూటీకి పోయి వచ్చి ఇంట్లో ఉంటుండంట. ఆయన టైం ఇవ్వాలని కాలేదంట. ఈ రోజు ఆమె బిడ్డ పెళ్లి చేసి ఆమె బిడ్డ పుడితే మనవరాలను ఎత్తుకొని చార్మినార్కి వచ్చి ఛాయ్ తాగి రిటర్న్ వెళ్ళిపోయింది సాయంత్రం వరకు. అంత గొప్ప బస్సు ప్రయాణం ఫ్రీగా ఇచ్చినాం. అంటే 25 సంవత్సరాల కళ ఇలా తీర్చిండు మా రేవంత్ అన్న, మా కాంగ్రెస్ పార్టీ. ఇంకేం కావాలి మిత్రమా? అంతకంటే గొప్ప ఏంటండి? ఇంకో ఆమెని మైకు పెడితే ఏమంటుందంటే, నేను కోటర్ పైసలు మిగులుతాయని తిరుగుతున్నా అంటుంది. అంటే అట్లాంటి వాళ్ళు ఏం చేశారు, మాకు బస్సు వద్దంటారు. ఏమంటారు అంటే ₹1,00,00,000 నువ్వు యూట్యూబ్లో కొడుతొస్తుంది. నేను కూడా ఎంక్వైరీ చేసిన, బస్సులో తిరిగి నీ నుంచి నల్గొండకు పోయినా, సూపర్ లెక్స్ దాంట్లో ఏదో వెళ్ళిపోయినా. మేము ఒక 10 మంది కలిసి మా తమ్ముడు టికెట్లు తీసుకుని అవి కూడా మీకు పంపిస్తాను. అయ్యో మళ్ళీ మీరు అడుగుతారో నా టికెట్లు కూడా ఇంటికాడ పెట్టిన. ఎందుకంటే 100% 25 ఏళ్ళ కళ నెరవేరిన సోదరి మా అక్కనో చెల్లెనో తెలియదు, కానీ ఆమెది అంటే అంత బాధాకరమైన ఇన్నేళ్ళ ఆలోచనలో ఆమె ఒక హ్యాపీనెస్ చూసుకుంది. సో అట్లాంటి కళ, లేడీస్ కళ నెరవేర్చింది మా రేవంత్ రెడ్డి. శ్రీనివాస్ యాదవ్ అన్న లక్ష్యం ఏంది, నినాదం ఏంది, అసలు మీ జీవిత ఆశయం ఏంది? నువ్వు గెలుస్తున్నావంటే నేను నిన్ను గెలిపేయడానికి అనుకున్న ఎన్నేళ్ళైనా కష్టపడతా. నువ్వు గెలుస్తున్నావంటే ఎలాంటి మంచి వ్యక్తులు ఎవరైనా ముందడు పోతున్నారంటే నేను సాక్రిఫై చేసి నా జీవితం మొత్తం సాక్రిఫై చేస్తాను. నేను ఎమ్మెల్యే కావాలని కోరిక, ఆలోచన, ఆవేశం ఉండదు, కోరిక, ఆలోచన నా ఒక డ్రీమ్ అది. చివరిగా శ్రీనివాస్ యాదవ్ అన్న జీవితం మొత్తంలో ఒక మంచి పాట పాడతాడు, రాయగలుగుతాడు అని ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, ఖచ్చితంగా మీరు పాట పాడతారని అయితే చాలా మంది చెప్పారు. నేను ముచ్చర్ల సత్యనారాయణ సార్ అని సారమ్మడు బాగా తిరిగిన. ఇది అప్పుడు గోబ్యాక్ నాన్మూలికి ఉద్యమం నుంచి అప్పుడు రామారావు గవర్నమెంట్ కూడా ఒకటి నాదల్ల భాస్కరరావుని సీఎం చేస్తాడు. యాదవ్ కుటుంబంలో పుట్టిండు. ఇంకో ఆయన వచ్చేసి ఇప్పుడు బతికే ఉండు, కంచాయిలయ్య సార్ అయినా, కొమరం భీమ్ అయినా, సాక లైలమ్మ అయినా, అంబేద్కర్ సార్ అయినా, పూలే సావిత్రిబాయి అమ్మ అయినా, వీళ్ళందరూ గొప్పలు అని చెప్పేసి ఇలా భావాలలో నడుస్తుంటారు. అందుకనే బహుశా అది కూడా రీజనే నాకు టికెట్ ఆగడానికి. ఓకే, మీరు ఒక పాట పాడాలన్నా? నాకు అంటే పాటలు ఏం రావు, రాసుకుంటుంటా నాకు నేనే సొంతంగా. మీరు రాసుకున్నది ఒకసారి మా తెలంగాణ అంటే నేనేమంటున్నా అంటే పాటలు ఏం రావు. ఎల్లయ్యను ధర్మంజయ్ వీళ్ళంతా రాసినవి అయితే నా దగ్గర అదే పాట వీరులార వందనం బాగా ఎడిక్ట్ అయినా నేను. దాని మీదనే కొద్దిగా అప్పుడప్పుడు అంటే మామూలుగా చాలా రోజులు అయినగా వస్తుందో రాదో చూద్దాం, ట్రై చేద్దాం. మధ్యలోకి వెళ్ళి పాడతాం పాట, నాకు ఇష్టమైన కాంచి పాడతాం. చదువుకోకూడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారా నీ గిప్పి చెప్పిన సారు, సావు వార్త ఇని గుండె వలిగిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగనులారా మర్చిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతం పొరుదండం బెడుతం,
వీరులారా వందనం విద్యార్థి. సూపర్. ఎందుకంటే నేను అక్కడ చనిపోయిన వాళ్ళని 2009లో 8 హాస్టల్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి కొంతమంది ఉన్నారు యూనివర్సిటీలో, అలా నేను ఒకటి నా మిత్రులతో పాటు. ఎందుకు చనిపోతారు సాధించుకున్నాను, అంతేగాని చనిపోవాల్సిన అవసరం లేదు. ఏ అమ్మ కడుపు పేగు బంధాన్ని తెప్పవలసిన అవసరం. అమ్మ తెలంగాణలో ఉన్న కన్నతల్లుల పేగు బంధాన్ని తెంపిన గద్దెనెక్కి కూర్చున్న మొన్నటి వారికి కేసీఆర్ కుటుంబానికి ఆ పాపం ఇప్పుడు షురువు అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. అందుకనే 2014లో రాసిన, మా బిడ్డలు ఏడున్నారయ్యా తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా నీ జేబులు నిండనయ్యా, నీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లకి అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు బిడ్డలేమో చనిపోయి ఆత్మలన్నీ గాలిలో కలిసిపోయి. రానన్న కొడుకు నీ కొడుకు అమెరికా నుంచి విమానాలలో తిరిగి వస్తాడు ఫ్లైట్లలో, కానీ నా కొడుకు చూద్దామంటే ఇవాళ నా కొడుకు రూపం లేదు. అదే రూపంగా చూసుకుంటున్న తెలంగాణ మ్యాప్, అంటే తెలంగాణ ఒక గుర్తు. సో ఇట్లాంటివి అయితే తెలంగాణ రాకముందుకు సరే యాదవ్ బిడ్డలు బెల్లిల దగ్గర కావచ్చు, సాంబశివుడు అన్న కావచ్చు, ఇప్పుడు బెల్లి లలిత అన్న సాంబశివుడు అన్న మా రోజు వీరన్న గురించి మాట్లాడుకోవద్దు, సమాజం మర్చిపోతుంది. నేను ఎక్కడ చూసినా మీరే మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా మాట్లాడిన బ్రదర్. నేను నాకు తెలిసి కొంతమంది రౌడీ షీటర్లు అనే వాళ్ళకి సంబంధించిన నాకు ఫోన్ కాల్స్ చేసి, శ్రీనివాస్ యాదవ్ గారు మీకు ఎందుకు, మేమంతా మా మధ్యలో బెల్లి లలిత మొన్న నయం డైరీ సినిమా వచ్చింది, దానికి నేనే కొట్లాను. ఏ యాదవ్ సంఘం అనే పేరు పెట్టుకొని తిరిగే అనవసరం వేస్ట్ వాళ్ళు ఉంటారు కదా, యాదవ్ సంఘం అని వసూలు చేశాను లుచ్చా నా కొడుకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఈ నా కొడుకులు బెల్లి లలిత నయం డైరీ అనే సినిమాకి ఎంతమంది ఆదిరైన వాళ్ళు గొప్పోళ్ళు, ఆదిరైన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళకి నేను దాదాపు దండాలు పెడతాను. మేము కూడా చూస్తాం బెల్లి చంద్రశేఖర్ అన్న. సో వాళ్ళ కుటుంబం ఆదిరైతుంది. బయట వాళ్ళు యాదవ రక్తమేడ అయింది, బీసీ రక్తమేడ అయింది, బహుజన రక్తమేడ అయింది. ఇప్పుడు మాట్లాడుతున్నా నేను, బహుజనులను చంపుకుంటా పోతున్నారు నాటి నుంచి. చంపినోడోడు, సచ్చినోడోడు, సాధించినోడోడు. రాష్ట్రాల కుల సంఘాలు ఉన్నాయి, ఏడున్నాయి కుల సంఘాలు, ఏమిటికున్నాయి? నీ ఇల్లు బతకనీకి, నీ ఆగిలు బతకనీకి, నీ అరుగులు కట్టుకోనికి, నీ జేబులు నిండనికి, నువ్వు ఏసీ కార్లలో తిరగనీకి, నువ్వు పోయి ఓయో ఓటాలలో వండనీకి నీ కుల సంఘాలు ఉన్నాయి తప్ప నీ కోసం స్వార్థం కోసం బతున్నావు తప్ప జాతి కోసం కులం కోసం పేరు పెట్టి నువ్వు జాతిని మోసం చేస్తున్నావు. కుల గంగాపుత్రులకు మోసం చేస్తున్నావు, బీసీల కుమ్మరి కమ్మరి హౌసలి వీళ్ళందరికీ మోసం జరుగుతుంది. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ఏం చేస్తున్నారు మీరంతా? ఎవడో పిలిచి భుజం మీద చేస్తే ఫ్రేములు తీసుకొచ్చి ఆఫీసులలోనో లేకుంటే ఇంట్లోనో పెట్టుకొని తిరుగుతున్నావు. నా ఇంట్లో ఉచ్చబోసిపోయింది ఎమ్మెల్యే, నా ఇంట్లో బాత్రూమ్ పోయిండు ఎంపీ, నా ఇంట్లో సీఎం ఇట్లా సెల్ఫీ దిగిపోయిందని అంటున్నావు తప్ప నీ బహుజన జాతి అన్యాయం అయిపోతుంది, నీ బీసీ జాతి అన్యాయం అయిపోతుంది. నీ బీసీ జాతిని అంటడుగున పెట్టిండ్రు. ఒక గొప్ప వ్యక్తి చెప్తాడు 1980లో, మీరు బీసీలు అంటోళ్ళు ఒక ఉసిరికాయలు అంటోళ్ళు మూటలు కట్టినప్పుడు ఒక దగ్గర ఉంటారు, ఇప్పేసినప్పుడు ఈ గోటిలో తిరిగా ఎడిపోతారో తెలియదు. ఒక గొప్ప వ్యక్తి చెప్తాడు, బీసీల మైండ్ ఎట్లాంటిదంటే 200 సంవత్సరాలైనా ప్లాస్టిక్ కవర్ మట్టిలో కరుగుతుంది కానీ బీసీల మైండ్ చేంజ్ కాదు. ఎస్, మనం బీసీలమంతా ఏమైపోతున్నాం? అనేక పార్టీలు, నేను ఇవాళ కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నా, కాంగ్రెస్ పార్టీ వాదిగా కాదు. నేను ఇవాళ చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు, ఓడిపోయేదెవరు, మళ్ళీ గెలిచేదెవరు? తెలంగాణలో గెలిచేదెవరు, ఓడిపోయేదెవరు, మళ్ళీ గెలిచేదెవరు? ఇలా బాధాకరం అనిపిస్తలేదా? బెల్లి లలిత కుటుంబానికి ఎమ్మెల్యే ఎంపీ ఎందుకు ఇస్తలేరు? జెడ్పీటీసీ చంద్రశేఖర్ ఏదో అడుగుతున్నా కూడా ఇస్తలేరు. అట్లా అని చెప్పేసి జిట్ట బాలకృష్ణారెడ్డి కూడా సేవకుడే కావాలి కానీ నాయకుడు కాలేకపోయింది కదా, పాలకుడు కాలేకపోయింది. జిట్ట బాలకృష్ణారెడ్డి త్యాగం కూడా గొప్పదే, ఆయనకి ఎందుకు ఇవ్వలేకపోయి? ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఇలా రావి నారాయణ రెడ్డి కుటుంబం ఉంది, అక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బెల్లి లలితక్క సెకండ్ మల్లదేశ ఉద్యమం ముట్టించిన వ్యక్తి, మల్లదేశ ఉద్యమం ముట్టించిందంటే కేసీఆర్ కుటుంబం కాదు, బెల్లి లలిత కుటుంబం. అంతకంటే ముందు 69 ఉద్యమం కంటే ముందు ముచ్చర్ల సత్యనారాయణ, నానుమూలికి గోపాకు, సంజీవారెడ్డి మామ చూడో తెలంగాణ చెల జావోల రాయలసీమ. సో ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడితే ఏమవుతుందో అని కూడా ముచ్చర్ల సత్యనారాయణ ఆనాడే రాసిండు సారు. అంటేనేమో గంటల పడతా, అనకుంటే ఏట్ల పడతా. నా ముందుకు రమ్మంటావు, నా ముందడ నువ్వు ఉంటావు. ఇప్పుడు తమ్మే శంకు రావా ముందడికి తీసుకొచ్చాడు, ఆయన ఎంత గుంజి ఈడే ఫోటోలు పేపర్లో పడతాడు. ఎస్, అట్లా అది అడిగిందనుకో ఎంపీటీసీ రాదు, వార్డ్ నెంబర్ రాదు, జెడ్పీటీసీ రాదు, సర్పంచ్ రాదు, ఎమ్మెల్యే రాదు, ఎంపీ రాదు, ఇక నీకు రాష్ట్ర కమిటీలు ఏది రాదు. ఎనీ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ ఇవన్నీ ఉండొచ్చు. బుద్ధి మనకు లేక, మన దాంట్లో ఐక్యత లేక, అసలు బీసీలలో ఐక్యత ఉందా? బీసీలలో ఐక్యత ఉందా? అసలు నీ నియోజకవర్గంలో, నీదే నియోజకవర్గం
సూర్యాపేట తుంగతుర్తిలో అంటే మన మిత్రుడు బహుజనుడు గెలిచిండు. ఓకే, సూర్యాపేట నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? 1,50,000 మంది ఉంటారు. ఇలా తీసుకుంటూ పోతే అట్లనే పోతే గజ్వేల్ ఎంతమంది ఉన్నారు? కామారెడ్డిలో ఎంతమంది ఉన్నారు? ఇట్లా తీసుకుంటూ పోతే 100 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు డీలిమిటేషన్లో కూడా ఎవరు వచ్చి కూర్చుంటారో అర్థమయ్యే పరిస్థితి లేదు. శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ నిజాలు చెప్తే అవి కాంట్రవర్సీ అవుతున్నాయి. ఇప్పుడు కూడా తట్టుకోలేక నేను చెప్తున్నా మీకు కూడా, ప్రతి ఒక్క సౌటకు సన్నాసికి చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఇలా గంజాయి వైపు డ్రగ్స్ వైపు చేర్లు దొంగతనం చేసి ఇటు కాదు. తెలుసుకోరి అంబేద్కర్ చరిత్ర, తెలుసుకోరి సావిత్రిబాయి పూలే చరిత్ర, తెలుసుకోరి జగ్జీవన్ రావు చరిత్ర తెలుసుకోండి. ఎంతో మంది చరిత్ర మహనీయులు, సాహు మహారాజు పెరియర్ లాంటి ఎంతో గొప్ప మహానుభావులు. మీరు పోతున్నారు కేఎఫ్సీలల్లా బర్గర్లు తింటారు, కేఎఫ్సీలల్లా చికెన్ మటన్ తింటారు. ఇలా చరిత్రలో ఆనాడు చలికి వణికి 3 కాలాలకు వణికి పోరాటాలు చేసి జనాల కోసం పోరాటాలు చేసిన వ్యక్తులు నక్సలైట్లు. వాళ్ళ త్యాగాలు ఇవ్వాలి, ఇలా గుర్తుకు లేవు. ఇలా దేశంలో సైనికులు పాకిస్తాన్ బార్డర్లలో, చైనా బార్డర్లలో సైనికులు ఇంతవరకు బరుపు. నాకు తెలిసిన పిల్లలు అంబర్పేట నుంచైనా మీలాంటి విలేజ్లలోకి నుంచి వచ్చిన వాళ్ళైనా మిత్రులు ఈడి వరకు వయసు దిగుతుంటారు, అక్కడ గన్ను పట్టుకొని చలికి కాగుతున్నారు. వాళ్ళ చరిత్ర తెలుసుకొని మీరు త్యాగాలు చేయరు. ఏం లఫుట్ పనులు చేస్తారు? ఇవాళ పౌరులు రేపటి వీరులు, దేశ పౌరులు కదా. ఇలా ఏం చేస్తున్నారు? డిగ్రీలు, 10th ఇంటర్లు, బీటెక్లు, పీజీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు. ఎలక్షన్లలో అప్పుడు పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో లైన్లలో పైసలు తీసుకుంటారు. బుద్ధి ఉండవలసింది ఉన్నది కదా. ఏం చేస్తారు? ఇంట్లో ఒక్కడు సమాజానికి సంవత్సరానికి 365 రోజులలో 65 రోజులే పనిచేయరు దేశం కోసం. ఎవడనుండా జాతీయ జెండా ఇయ్యాలా, జేబు మీద పెట్టుకుంటారు స్టిక్కరు, జెండా ఎగిరేయనికి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి. ఎందుకంటే ఒక గరీబు ముసలామెను తీసుకొచ్చి ఎందుకో, ఒకటి గుడిసెలు ఉన్నామని తీసుకొచ్చేయరు, ఎందుకు ఎగిరేయరు? జాతీయ జెండా మీద 90% జనాలకు ప్రేమ ఉంది, 10% నిజాయితీ పరులు. మీడియాలో కూడా 10-15% నిజాయితీ పరులు ఉన్నారు. 90%లో ఈ మీడియాలో కూడా ఖరాబ్ అయిపోయింది. రాజకీయ నాయకులలో 99% ఖరాబ్ అయిపోయింది. వీళ్ళందరూ లాస్ట్కు రోజు పండుకునేటప్పుడు అంబేద్కర్ సార్ చెప్పులు తీసుకొచ్చి దండం పెట్టుకొని, లేకుండా మెత కింద పెట్టుకొని పండుకొని తెల్లారి వరకు బుద్ధి వచ్చి మంచి సేవలన్నీ చేస్తారు. అంతే కదా సింపు యాదవ్? అంబేద్కర్ సార్ చెప్పులు తీసుకొచ్చుకొని మెత్త కింద పెట్టుకొని వండుకోరి తెల్లారితే ఆయన జ్ఞానం అని ఇంతనన్న తలుగుతుంది. ఆయన ఆశయాలన్న తలకాయకెక్కితే మెత్త కింద ఎందుకు పెట్టుకోమన్నంటే మెదడు ఇక్కడనే కదా పనిచేసేది. ఈ లుచ్చనా కొడుకులు ఇక్కడ మెదడు పనిచేసేటోళ్ళకు అంబేద్కర్ సార్ చెప్పుల బుద్ధి అని వస్తుంది. జర అంబేద్కర్ సార్ చెప్పులు పెట్టుకుంటే మనకు బుద్ధి గౌరవం అని వస్తుంది. అంబేద్కర్ సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎంత బాగుపడాలని, ఎంత త్యాగం చేయాలని, ఎంత గొప్ప నిర్ణయాలు, ఆశయాలు. అన్నం తినక పైసలు లేక దేశ రాజాధికారం కోసం, రాజ్యాంగం కోసం పోరాడి పిల్లల్ని చచ్చిపోయినా కూడా అంబేద్కర్ సార్ త్యాగం చేసాడు ఫ్యామిలీ కోసం. పిల్లల్ని కనకుండా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మేడం అంటామే ఇవాళ వాళ్ళ పిల్ల వ్యవస్థ, రాజకీయ వ్యవస్థనైనా ఈ వ్యవస్థలంతా మార్పు రావాలి, బీసీలు ముందడికి పోవాలని చెప్పేసి పిల్లల్ని అనుకుంటే భారతదేశమైన పిల్లలు అని చెప్పేసి వాళ్ళు పోరాడి వాళ్ళ త్యాగాలంతా మట్టిలో కలిసిపోయినాయి. చెగువీర బొమ్మ వేస్తాడు, ఆ బొమ్మ మీద బైక్ మీద చెగువీర బొమ్మ వేస్తాడు, ఆ బండి మీద పెట్టి కాలు పెట్టి వాడు సిగరెట్ తాగుతాడు. బాధ అనిపిస్తలేదా? చెగువీర త్యాగాలేంది, అంబేద్కర్ త్యాగాలేంది, నక్సలైట్ల త్యాగాలేంది, సైనికులు బార్డర్ల సైనికుల త్యాగాలేంది. ఇలా చూసుకుంటూ పోతే బాధ అనిపిస్తుంటుంది. ఓట్లకు పైసలు ఎందుకు ఇవ్వాలి? సరైన నాయకుని ఎన్నుకుంటే కదా నీకు అపాయింట్మెంట్ దొరికేది. ఎస్, నేను అంబర్పేట నియోజకవర్గంలో 25 రోజులు మాత్రం కంపల్సరీ నియోజకవర్గంలోనే ఉంటా. నేను ఇదే ఆఫీస్లో కూర్చుంటా, ఎక్కడ సమస్యలు పోతా. నీ నియోజకవర్గంలో మంచోళ్ళకి ఎందుకు ఓటేయరు మీరు? పార్టీ ఉండొచ్చు, నాకు ఇష్టమైన పార్టీ మోసం చేయదు. ఎక్కడ మనుషులు మోసం చేస్తాను. నేను పార్టీని ఎక్కడ తిట్టాను? పార్టీని మా అమ్మ లెక్క చూసుకుంటా. నేను ఒకవేళ రేపన్నాడు ఈ పార్టీకి వెళ్ళి నేను వెళ్ళిపోయినా కూడా ఈ పార్టీని గౌరవిస్తా. ఎస్, ఎందుకంటే బాధలు అనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ. ఓకే, అంటే వాస్తవంగా హ్యాట్సప్ అన్న మీరు మంచిగా మౌనీల గురించి ఇక్కడ సొసైటీలో యువత మేల్కోవాలని చెప్పి ఇంత మంచి చెప్పారు. ఎవడు మేల్కోడు బ్రదర్? ఇంకో విషయం, ఎవడు మేల్కోండు? భువనగిరి నియోజకవర్గంలో 1,00,000 మంది బీసీలు, 1,50,000 మంది బీసీలు ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం, ఓసీల కోసం కొట్లాడింది కదా బెల్లి లలిత. 16-17 ముక్కలు చేసిన కుటుంబానికి ఏం న్యాయం? తిననీకి అన్నం లేదు ఇవాళ. అంటే మీరు ఇదే ముచ్చట రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసిరా ఏ రోజైనా? నేను రేవంత్ రెడ్డికి నేను కుల సామాజిక నేను అడిగిన బరాబర్ టికెట్ ఇవ్వడానికి ఆయన కూడా ఉన్నాడు. అక్కడ కష్టపడ్డ ఇంకో ఆయన 20 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాడు కదా పార్టీని పట్టుకొని. మీరు బీఆర్ఎస్ సైడ్ ఉన్నారు కాబట్టి టికెట్ ఇవ్వకుండా ఉండొచ్చు. మీరు న్యూట్రల్ ఉండుంటే పిలిచిస్తాం కదా.
ఇలా రావి నారాయణ రెడ్డి సార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఆయన కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా కూడా మా పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఆయన గొప్ప విషయాల గురించి నేను ఎందుకు చెప్తున్నా? గొప్పలను ఎప్పుడు మర్చిపోము. నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని ఎందుకు పోతున్నావు? ఒకటే న్యూట్రల్గా ఉండు, ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. నా లేక ఓ పార్టీని పట్టుకొని ఉండు. ఆ పార్టీ వాడు మోసం చేసినప్పుడు ఇండిపెండెంట్గా వచ్చి పోటీ గెలువు. సాంబశివుని త్యాగమైంది. సాంబశివుని కుటుంబానికి ఏం చేసినావు? మా రోజు వీరన్న త్యాగమైంది. మా రోజు వీరన్నకి ఏం చేసిరు? వాళ్ళ బొమ్మలు వాడుకుంటారు, వాళ్ళ కులాలు సర్టిఫికేట్లు వాడుకుంటారు, వాళ్ళ ఏమంటారు లెటర్ ఐడీలు వాడుకుంటారు, వాళ్ళ పేరును వాడుకుంటారు అందరూ. నాకేమన్నా బెల్లి లలిత చుట్టమా? బెల్లి లలిత నాకేమన్నా మా రోజు వీరన్న చుట్టమా? సాంబశివుడు నా చుట్టమా? గండైలే అని గౌడ్ కమ్యూనిటీ, ఆయన కొంతమంది కమ్మలు చంపిరు అన్నాడు. ఆయన మా చుట్టం, ఆయన గురించి కూడా మాట్లాడతారు కదా. ఎవడు మాట్లాడాలి ఇవన్నీ తెలంగాణలో? ఓసీలలో మంచోళ్ళు ఉన్నారు, బీసీలలో మంచోళ్ళు ఉన్నారు. ఎవడెవడు తప్పు చేసినందుకు ఓసీలు మంచోళ్ళు కాదు, బీసీలు మంచోళ్ళు కాదు అని అంటారు. ఎందుకు మంచోళ్ళు కాదు? నీ బుద్ధి నీ ఓటు నీవు వేసుకుంటే ఎందుకు ఇంకోటి గెలుస్తాడు? ఆయన మీద ఎవరు ఎందుకు? బకెట్ ఆన్ చేతులు ఉంది, కూరగంట ఆన్ చేతులు ఉంది, మా చేతిలో ఇస్తరాకుంది అంటారు. ఏమిటికి ఆ ఇస్తరాకును వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఆ బకెట్ కూర పట్టుకోవచ్చు కదా. నీ దగ్గర దమ్ము లేక ఊకే బీసీలో 3 కోట్ల మంది ఉన్నాం, మేము 50 కోట్ల మంది. ఎందుకు ఇవన్నీ జోకులు? 100కి 85 కూటికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నాడే మాన్య అంబేద్కర్ అని చెప్పలేదా నీకు 50లోనే? ఎందుకు అవి గుర్తుకొస్తలేవా అంబేద్కర్ సార్? ఇవాళ మళ్ళీ పెద్ద అవి చెప్తారు, ఇవి చెప్తారు, మేము ఇంతమంది ఉన్నాం. ఎలక్షన్లు రాగానే కుల సంఘాలకు దగ్గర అయితే ఈ ఎలక్షన్లు అయిపోయినాక 4.5 సంవత్సరాలు ఓటు పతకున్నాడు. యోని మూర్తి అంది. చదువులలో ఎంత అవుతుంది? నారాయణ చైతన్యాలు ఇవ్వాలా లక్షల రూపాయల ఫీజు, బీటెక్లలో లక్షల రూపాయల ఫీజు ఎందుకు అవుతుంది? ఇవ్వాలంటే ఇప్పుడు కాదు, 10 ఏళ్ల కింద. మొన్న మా లిమాద్రి సార్ ఇక్కడ కూర్చుంటే హైయర్ ఎడ్యుకేషన్లో రేవంత్ అన్న చెప్పిండంటే గొప్ప విషయం. ఫీజుల విషయంలో పేరెంట్స్కి ఏమైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది. ఎస్, నేను తిరుగుతున్నా ఇప్పుడు కాలేజీలలో బీటెక్ సీట్లలో 10 లక్షల ఫీజు ఉంటే మా ఏరియాలో 4 సీట్లు ఇప్పించిన 2 లక్షల డొనేషన్ పెట్టించి. బి కేటగిరీలు ఉంటాయి, బీటెక్ సీట్లు, మెడికల్ సీట్లు ఉంటాయి. ఎందుకని అడుగుతలేరు? ఎవడెంత దోసుకుంటున్నాం? మీ మీడియా మిత్రులు అడగాలి, మాలాంటి ప్రతినిధులు అడగాలి. చివరిగా కుల సంఘాలందరికీ ఒక మాస్ మెసేజ్ ఇవ్వాలంటే శ్రీనివాస్ యాదవ్ ఏమిస్తారు? సీము నెత్తులు ఉన్నోడు మాత్రమే కుల సంఘాలు పెట్టు. సీము నెత్తులు ఉన్నోడు మాత్రమే కుల సంఘాలు పెట్టు. ఓకే, ఆ కుల సంఘాలు పెట్టుకొని మీ బతుకుల కోసం అయితే మీరు పెట్టకూడదు. పోయి నన్ను ఎట్లా దూరం చచ్చిపోయి, అది నా కామెంట్. ఎందుకంటే మీ కులాల వల్ల, మీ మతాల వల్ల ఇదేం ఒరిగేది లేదు. కుల మతాల నేనున్న బీసీని, బీసీ సంఘం పెడతాడు ఆయన పెద్ద మనిషి. తెల్లారి పోస్టర్లు అన్నీ నింపుతాడు ఓర్ని అడిగి. ఎందుకు అడగాలి? ఎందుకు నింపాలి? ఎందుకు నీకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు, బీజేపీ పార్టీ ఇష్టం లేదు, ఎస్పీ పార్టీలకు పో, పార్టీని డెవలప్ చేసుకో. కాంగ్రెస్ పార్టీ ఇష్టం, నా దగ్గర రా. మరి రేవంత్ అన్న కాడు పోయి నేను మంచి హార్డ్ వర్కర్ పోస్ట్ ఇద్దాం, పని చేయించుకుందాం, పార్టీ క్యాడర్ పెంచుతాం. నీకు ఇష్టం ఉన్న పార్టీలకు పో. అంటే చివరిగా కుల సంఘాలు పెట్టి వసూలు చేసుకోవడానికి సంఘాలు పెడుతున్నా అంటారా శ్రీనివాస్ యాదవ్? ఏం సాధించరు కుల సంఘాలు? ఒక మందకృష్ణ అన్న తప్ప ఎవరు సాధించరు. మేము ఉద్యమాలు చేసినాము అనేక. మందకృష్ణ అన్న ఒక ABCD వర్గీకరణ సాధించారు. ఆయన గొప్పోడు, దళితులకు దేవుడు. ఆయన బీసీలకు ఓడు ఉన్నాడు చెప్పు. ఇప్పుడు పోరాడుతున్న ఉన్నారు ఎవరు? ఆయన ఎవరు? 2-3 ఉన్నారు కదా. 7 ఉన్నారు. మరి బీసీలకు అన్యాయం జరిగింది అన్ని పార్టీలలో, ఎందుకు మొరతలేరు? మందకృష్ణ అన్న ఎంత గట్టిగా మొత్తుకోండు, అట్లా ఎందుకు ఫైర్ వస్తలేదు? ఎందుకు అడుగుతలేరు? ఏం మేము ఢిల్లీకి పోతున్నాము. ఢిల్లీలో ఏం జంతర్ మంతర్ కాడ ఏం ఫోటోలు దిగి వస్తురా? ఏం ఖర్గే ఆఫీస్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది అయిలకు? మోడీ ఆఫీస్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది అయిలకు? మోడీ ఆఫీస్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది అయిలకు? ఏఐసిసి భవన్ గేట్ ముందర పోయి మాట్లాడతారు. ఏఐసిసి భవన్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి తెలుసా? బీజేపీ ఆల్ ఇండియా కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి తెలుసా? బీఎస్పీ పార్టీ ఏడు ఉన్నదో తెలుసా? ఫస్ట్ ఆ ఆఫీసులు తెలుసుకొని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ కమిషన్లు ఉంటాయి కదా, కమిషన్లలో పోయి మెరండం ఇచ్చి దానికి శాఖకు సంబంధించినటువంటి మంత్రి వర్గానికి పోయి నువ్వు మెరండం ఇవ్వాలి కదా. నువ్వు డీటెయిల్స్ ఢిల్లీ పోయినా చలో ఢిల్లీ ఎవడైనా పోతాడు. ఏముంది 5,000 పెట్టుకుంటే ఫ్లైట్లో పోవచ్చు. ఏముంది చలో ఢిల్లీ జంతర్ మంతర్ ఏముంది? నేనేమంటున్నా మిత్రమా, నేనేమన్నా ఊరోడు వచ్చి మండలంలో కొట్లాడతాడు, మండలోడు వచ్చి తాలూకులో కొట్లాడతాడు, తాలూకోడు పోయి జిల్లాలో కొట్లాడతాడు, జిల్లాలోడు వచ్చి ఇందిరా పార్క్ కాడ స్టేట్లో కొట్లాడతాడు. ఈయన పోయి పీకుడు కాదు ఈ నుంచి హైదరాబాద్ నుంచి పోయి ఢిల్లీలో కొట్లాడు. ఏం కొట్లాడినవరా నాయన? ఏంది కొట్లాడంటే తమిళనాడులో బీజేపీ మీద ఉద్యమం చేసిరు. వాళ్ళ టాయిలెట్ వాళ్ళు తాగిరు, వాళ్ళ ఉత్సాహాలు తాగిరు. ఇంత పచ్చి చెప్తున్నా.
కొట్లాడారు, రూల్స్ కొట్లాడి తీసుకొచ్చారు. ఆఖరికి మీరు కూడా అన్నారు ఆర్మీ ఫోర్స్ వాళ్ళని కొడుతుంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే, నేను ఎందుకు కొట్టాలి కిసాన్లని అంటే కైకుమార్ నా కిసాన్ లోపు కిసాన్ కా బేటా అంబి అని చెప్పి అట్లా తీసుకురా. అది ఉద్యమం. అది కుల సంఘాలైనా రైతు సంఘాలైనా ఇవన్నీ అది ఉద్యమం చేస్తే అట్లా చేయరి. దేశం మీద ఇక్కడ ప్రభుత్వ జీవోలని కరెక్టే ఉన్నాయి, దేశంలో జీవోలు రిలీజ్ అయితే సమానంగా. నువ్వు బీజేపీ ఇవాళ పార్టీ పెద్ద మాట్లాడుతుంది కదా, మాట్లాడుకుందాం ఇవాళ మనం. నేను కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్లో నేను అంటే స్టూడెంట్ డేస్లో ఆర్ఎస్ఎస్లో ఉన్నా, నేను కూడా మాట్లాడగలుగుతా మీ లెక్క. శివాజీ చేతుల కత్తిని చూడు, హిందువాయిని సత్తం చూడు, భగత్ సింగ్ తమ్ములం, భరత్ మాత బిడ్డలం. ఇంతకంటే ఘాటుగా రామయ్య రామయ్య రామయ్యో, వాడల్లో నీ గుడి ఉంది, వాగుల్లో నీ గుడి ఉంది, పల్లెల్లో నీ గుడి ఉంది, పట్నంలో నీ గుడి ఉంది, ప్రతి ఏరియాలో ఆయన గుడి ఉంది. నువ్వు పుట్టిన అయోధ్యలో నీ గుడి ఏడా ఉందని నువ్వు చేసినావు, మేము కూడా చేసినాం. హిందువుని కాబట్టి హిందుత్వంలో చేస్తాం, పార్టీ కాబట్టి పార్టీ బాధ్యతలు మాట్లాడాలి, పనులు చేయాలి. సో నేను ఏమంటున్నా, ఎక్కడ చూసినా కూడా కానీ ఈరోజు దేశంలో ఉన్న యువతకు, చదువుకునే ఈనాటి పౌరులకు అందరికీ చెప్పేది ఒకటే, శంకు యాదవ్, మీ అమ్మ నాయనను మాత్రమే నమ్ముకోరి, ఏ లీడర్ చెప్పిన మాటలు నమ్మకూరి. ఏ లీడర్ మీకు గాడు. మీ అమ్మ నాన్ననే మీ మీద కేసులైనా చదువు అయినా 10 రూపాయలు సాయం చేయాలన్నా, రేపు పెళ్లి చేసి 10 లక్షలు అప్పు ఇవ్వాలన్నా మీ అమ్మ నాయననే మీకు గొప్పోళ్ళు తప్ప ఏ లీడరు రైట్ హ్యాండ్ లేడు, లెఫ్ట్ హ్యాండ్ లేడు, నాకు వస్తే లోట పీస్ కాడ వల్లేడు. ఓకే, ఏ లీడరు అన్నం పెట్టాడు, నీకు దెబ్బ తగిలిన రోజు ఫోన్ ఎత్తాడు, నీ దగ్గర 4 మంది లేకుంటే వాడు నిన్ను పట్టించుకోవడం బంద్ చేస్తాడు. అందుకనే లీడర్ల కోసం కాకుండా మీ యొక్క ఆలోచనతోని మనకు 30 ఏళ్ళు వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకొని, గుండెల మీద చేసుకొని, మీ అమ్మ నాయన ఛాయ దాక్కుంటా నా కొడుకు ఈ నెల జీతంతో నన్ను ఇవాళ హ్యాపీగా ఉంచిండు, నా కొడుకు జీతం ఇవ్వకున్నా కూడా మంచిగా బతుకుతుండు అని 10 ఏళ్ళు ఎక్కువ బతికేటట్టుగా మీ అమ్మ నాయనని చూసుకొని 20 ఏళ్ళు ఎక్కువ బతికేటట్టు, 30 ఏళ్ళు ఎక్కువ బతికేటట్టుగా. కానీ ఆ పార్టీ పిలిచిండు, బైక్ ర్యాలీకి 500 ఇస్తాడు, ఈ పార్టీ పిలిచిండు, ఈయన 3000 ఇస్తాడు, ఇవన్నీ బంద్ చేయరి. చదువురి, పీజీలు చదువురి, డిగ్రీలు చదువురి, పిహెచ్డీలు చదువురి, డాక్టరేట్ పట్టాలు తెచ్చుకొని, ఏదైనా కాలేజీ లోన్లు పెట్టుకొని, బిజినెస్ చేసుకొని బతుకోరి. ఎటువైపు అయినా అన్యాయం సైడ్ పోకుండా న్యాయం సైడ్ ఉండూరి. ఎప్పటికైనా నేను అప్పుడు 2009లో ఒక సంఘం రిజిస్ట్రేషన్ చేసిన, ఏది నేటి యువతరం, మాతరం మాతరం అంటే మా తరం, మన తరం, మాతరం మాతరం వందే మాతరం అంటే వందే గీతం, మాతరం మాతరం వందే మాతరం ఏనాటికి ఈ యువతరం అని ఒక సంఘం, దాని పార్టీ కూడా పెట్టాలని ఆలోచన చేసుకున్నాను నాడు. కానీ సో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి చెప్తున్నా, అంటే ఫ్యూచర్లో పార్టీ పెట్టాలని ఆలోచన కూడా మీకు ఉంది. ఇప్పుడు నేను పార్టీ పెడతా అన్నాను అనుకో, ఈ గొల్లోనికి గొర్రెలు కాసుకొని బర్రెలు కాసుకోకుండా ఏం పైన ఆయనకి ఏతుల మాటలని ఆడు అంటాడు. ఒకడు ఆడు మన బీసీ అంటాడు, వేరేటోడు అన్నాడు. అదే ఒక రెడీ అయినా పెట్టిండు అనుకో, మిత్రులు నా దాంట్లో కూడా ఉన్నాడు, ఆయన పెట్టి పటేల్ మంచోడుగా రా, పటేల్ తాతలు అంత ఉన్నోలా, 50 ఎకరాలు ఉన్నోలా అని వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడు. అలాని యాక్సెప్ట్ చేసేటోడు మనం తిట్టేటోడు, ఈడు మనోడే ఆడు మనోడు. ఆయనను యాక్సెప్ట్ చేసి మోసేటోడు మనోడే, ఈడ మళ్ళీ తిట్టేటోడు ఈడు మనోడే. కానీ మనం తొందరగా తిడతాడు. మనం ఎదిగిన తర్వాత అన్నమ్మ ఇంటి పక్కకే ఉండే బంత పొంత మా తాత అలా తాత పక్కన వండుకునే, ఇక వాళ్ళ అమ్మ మా అమ్మాయికి చిన్నప్పటి దోస్తులు అన్న అంటాడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా అనుకో, మా దోస్తుగాడు వచ్చా మా కామెంట్ చేస్తాడు. సో ప్రజలకు మంచి చేయాలి, ప్రజల్ని వాడుకోవద్దు, ప్రజలకి నిరంతరం చదువులలో వైద్యంగా అందిస్తూ ప్రజలని మోసం చేయొద్దని నా ఒక కోరిక. మా నాన్నగారు ఆశయం. నేను నన్ను నమ్ముకున్నా, మహనీయులను నమ్ముకున్నా, జనాలను నమ్ముకున్నా, దేవుని నమ్ముకున్నా, 100% నేను సక్సెస్ అవుతాను. అది కాంగ్రెస్ పార్టీలో అయితేనా, ఇండిపెండెంట్గా అయితేనా, ఇంకో దానిలాగా అయితేనా తెలియదు. నాకు రేవంత్ అన్న ఇప్పుడు కాదు, టీడీపీలో నిల్చున్నప్పుడు కూడా ఇష్టం. అంతకంటే ముందు నుంచి కూడా రేవంత్ అన్న మా కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి, చాలా మందికి తెలియదు. సంగంరెడ్డి పృథ్వన్న అని వాళ్ళ కుటుంబానికి ఇలా చాలా ఎక్కువ ఉంది. సో రేవంత్ అన్నకు మాకున్న ఇక్కడనే కదా మన రెడ్డి కాలేజ్, అప్పుడు హిమాయత్నాథ్ కాలేజ్. సో అక్కడి నుంచి రేవంత్ అన్న చూస్తున్నా చిన్నప్పటి నుంచి. కృష్ణారెడ్డి అన్న కాచిగూడ కార్పొరేటర్ పోటీ చేసిండల్లా అన్న, ఏది ఇక్కడ కాచిగూడలో డివిజన్లో అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ. అప్పటి నుంచి కూడా వాళ్ళంతా పరిచయం నాకు. రేవంత్ అన్న మంచి గుణం ఉన్నంత మాత్రాన పార్టీల పదవులు ఇవ్వాలనే వర్క్ లేదు. మోసం జరిగితే మన మిస్టేక్, అది మోసం జరగకుంటే మన మంచితనం, అంతే తప్ప ఓని మీద ఒర్రే కంటే
మనం సరిదిద్దుకోవాలని చెప్తాను నేను. ఓకేనా, అతి తొందరలో మా మీడియా ద్వారా మిమ్మల్ని అసెంబ్లీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.